ఇవన్నీ కూడా మీడియా డ్రామా, మీడియా స్టంట్స్. రేపు కేసీఆర్ పిలిచి బిడ్డ నువ్వు రా అని చెప్పేసి సముచిత స్థానం ఇస్తా అంటే మళ్ళీ పోదానికి గ్యారెంటీ ఉందా? కేటీఆర్ గారు పిలిస్తే పోదా? ఫస్ట్ టైం ఏం చేస్తుంది, కేసీఆర్ మీద కేటీఆర్ మీద టార్గెట్ చేసి ఆ రోజు మాట్లాడతారు. ఆ తర్వాత మే నుంచి ఇప్పుడు ఆగస్టుకు వచ్చేసరికి కేటీఆర్ మంచోడైండు, తర్వాత కేసీఆర్ గారు మంచోడైండు, ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావు చెడ్డోడైండు. ఏందన్నట్టు మీ కుటుంబ పంచాయతీ వాటికి వచ్చి మీడియాలో పెట్టుకోవాల్సిన 4 రోజులు షోప్ టాప్ నడిపించడం కోసమా? ఎంత తక్కువ చేసారు నీకు మీ ఫ్యామిలీలో? ఉద్యమకారులను వదిలిపెట్టి కూడా ఈరోజు నీకు ఎమ్మెల్సీ ఇచ్చే, ఎమ్మెల్యే ఓడిపోతే అంటే ఎప్పుడు అయినా పదవి ఇచ్చుకుంటే వచ్చాయి. ఎన్నో ఆస్తి పంపకాలలో ఇష్యూ జరిగింది. దాని కారణంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నానా హంగామా హైరామా చేసే ఒక కుట్ర జరుగుతుంది తప్ప ఇంకోటేం లేదు. వీళ్ళ వల్ల నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి 5 ప్రశ్నలు వేసింది. దాంట్లో ఒక అతి ముఖ్యమైన ఏంటంటే హరీష్ రావు గారు మీరు కలిసి ఒకే ఫ్లైట్లో పోయిరా లేదా, పోతే మా బావగారు మీ కాలు మొక్కిరా లేదా అని నేను. మరి హరీష్ రావు గారు కాలు మొక్కడంలో ఫోన్ ట్యాపింగ్ కేసా, ఈరేస్ కేసా, కాళేశ్వరం స్కామా, మరి ఈ భూముల దందానా, దేనికోసం కాలు మొక్కిండో ఇది బయట పెట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైనది. లేదు నేను ఓలేదు మొక్కలేదంటే హరీష్ రావు గారు అమెరికాలో రాగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. రెండోది పోచారం శ్రీనివాసరెడ్డి వీరంతా కలిసి ఓ ఇల్లు ఫామ్ హౌస్ దాంతో చెప్పి 700 కోట్లు చెప్పింది. మరి దానిపైన కూడా నిజంగానే జరిగి ఉంటే తప్పకుండా ఏసీబీ దాని మీద రైడ్ చేయాలి, ఐటీ ఆఫీసర్స్ పోవాల్సిందే, ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు కవిత గారు చేసినటువంటి ఆరోపణలున్నాయో ఇవి నిరాధారమని కొట్టేయడానికి లేదు. ఎందుకంటే ఆమె కూడా డెసిషన్ మేకింగ్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడర్. ఆనాడు ఉద్యమ సమయంలో వాళ్ళతో కలిసింది, అధికారంలో 10 ఏళ్ళు వంచుకుంది, వాళ్ళు చేసిన ప్రతి దందాలో ఆమెకు వాటా ఉంది. సో కాబట్టి డెఫినెట్లీ కవితకి ఇలా వాటా ఉంది, ఆ క్రైమ్లో పార్ట్నర్ ఆమె. కాబట్టి ఆమె మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారితో ఆమెకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాల కారణంగా రేవంత్ రెడ్డి గారు ఆడిసిన ఒక ఆటగా అని మనం భావించవచ్చు. రెండోది కేసీఆర్ ఏదైతే ఉందో ముఖ్యంగా కేసీఆర్నో వాళ్ళ కుటుంబమో ఇది కంప్లీట్గా వ్యక్తిగత వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. హరీష్ రావు గారికి బీజేపీ దగ్గర కాంగ్రెస్ దగ్గర సంబంధాలు ఉన్నాయి, దానివల్లనే పార్టీ విచ్ఛిన్నం అవుతుందని కూడా మాట్లాడు. ఇప్పుడు కవిత మాట్లాడితే ఏం చెప్పిందంటే పోయి ఎవరు రేవంత్ రెడ్డి గారికి కాలు మొక్కినని చెప్పింది. సో రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు దగ్గర ఉంటుంది తప్ప బీజేపీకి హరీష్ రావుకు చాలా దూరం. కవిత గారికి తర్వాత ఎవరికి రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర. వాళ్ళు 2017 నుంచే బిజినెస్ చేస్తారు, కలిసి బిజినెస్ చేస్తారు, వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకు దగ్గర సంబంధాలు ఉంటాయి. మా పార్టీ చాలా నికాసుగా పనిచేస్తుంది, మా పార్టీ నిప్పు, మా దాంట్లో ఆమె వస్తారంటే కూడా చేర్చుకోమని చెప్పేసి మా అధ్యక్షుడు చెప్పిండు. కానీ కాంగ్రెస్ లాగా నువ్వు వాడు రిజైన్ చెయ్యి, వీడికి రా నీకు ఎంబడే మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి అట్లా మోసం చేసే కథ కాదు, కుట్ర కాదు. సీఎం ఏమో నీకు మంత్రి పదవి ఇస్తా అంటాడు, అలా రిజైన్ చేసి రా అని చెప్తాడు. పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తారంటే కవిత మా పార్టీలోకి వస్తుందని చెప్పేసి ఇంకో 4 ఎమ్మెల్యేతో అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టించేసి ఇక కవిత రావద్దు, ఆమెను తీసుకోవద్దని స్టేట్మెంట్ ఇస్తారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు 4 రోజులు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఒక భాగంగానే. సో అఫ్కోర్స్ దట్ కాళేశ్వరం అనే ఒకటే కాదు, ఇప్పుడు కవిత గారు మాట్లాడుతున్న ఏ విషయాన్ని పెట్టిందో ఈ అన్నిటికీ రేవంత్ రెడ్డి గారు ఇటు హరీష్ రావు గారు సమాధానం చెప్పాలి. హరీష్ రావు గారు కండెమ్ చేస్తలేరు, రేవంత్ రెడ్డి గారు మీ పంచాయతీలో నన్ను లాగుతున్నాం అంటుంది తప్ప కాళ్ళు మొక్కిందా లేదా, ఆమె ఫ్లైట్ చెప్తా అంటుంది, ఫ్లైట్ నెంబర్ చెప్తా అంటుంది. మరి దీనిపైన ఏంది, పోనీ ఎవడో 700 కోట్ల రూపాయలు స్కామ్ చేసిండు వీళ్ళతోని, మరి వాటిపైన యాక్షన్ ఏం తీసుకుంటావు? ధనం ఎవరిది? ప్రజాధనం, తెలంగాణ సొమ్ము కదా. ఇప్పుడు ఈమె చేసినటువంటి వ్యాఖ్యలకు ఒక శాంటిటీ ఉన్నది లేని అని తెలవాలంటే ఈమె ఆధారాలు ఇస్తా ఉంటుంది, ఆధారాలను పట్టుకుని ఎంక్వైరీ చేయాలని మేము అడుగుతా ఉన్నాం. సో కాబట్టి డెఫినెట్లీ తెలంగాణలో అనేకమైన సమస్యలను డైవర్ట్ చేసిన ఒక కుట్ర జరుగుతుంది. కాళేశ్వరంలో కూడా కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసమే పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి 4 రోజులు సాగదించిండు. ఇదే అప్పుడే నువ్వు సిబిఐకి ఇవ్వచ్చు కదా. పీసీ ఘోష్ కమిషన్ మీద సిబిఐకి ఏడట, ఓన్లీ సెంట్రల్ స్టాండింగ్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఎన్ఎస్డి రిపోర్ట్ మీద సిబిఐకి ఇస్తారట. వాట్ ఇస్ ద రాంగ్ ఇన్ ఇట్? డెఫినెట్లీ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కాళేశ్వరంలో అతిపెద్ద కాళేశ్వరం స్కాము ఏటీఎం అని చెప్పేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నుంచి మొదలు అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి చెప్పడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అన్న కావచ్చు, కిషన్ అన్న కావచ్చు, రామచంద్ర నిత్యం చెప్తున్నారు కాళేశ్వరం ఏటీఎం రా అయ్యా, దాంట్లో డబ్బులు వృధా అయినాయి, ధనం ఎత్తుకపోయారు, దొంగలు ఎత్తుకపోయారు అని చెప్తే కూడా దాన్ని పట్టించుకోవాలి. ఈరోజు ఆ క్రైమ్లో పార్ట్నర్గా ఉన్నటువంటి కవిత గారే చెప్పిన తర్వాత కూడా ఇంకా నమ్మపోతే ఎట్లా? సో కాబట్టి డెఫినెట్లీ ఆబ్వియస్గా రేపు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు మధ్య ఉన్నటువంటి సక్రమ సంబంధం రెండు బయటకు వస్తాయి. తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టున్నారు. ఇప్పుడే మా రామచంద్ర గారి నేతృత్వంలో అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా లైన్ కడుతున్నారు బీజేపీ ఆఫీస్ చుట్టూ. జైన్ కాపుతా జైన్ అయితే చేయలేదు అని. దాంట్లో కూడా సెలెక్టివ్గా ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు చూసి ప్రజల్లో ఎవరున్నారో చూసి వాళ్ళనే చేర్చుకునే ప్రయత్నం బీజేపీ చేస్తే తప్ప ఎవరి వార్తలను తీసుకునే ప్రయత్నం. కవిత గారు అయితే ఏ పార్టీలో చేరిపోవడానికి క్లారిటీ అయితే ఇచ్చింది, కానీ ఒకవేళ బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ చేరే అవకాశం ఉందా? బీజేపీ స్వాగతిస్తుందా? మా రాష్ట్ర అధ్యక్షుడు గారు చెప్పారు, అందరికంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కవితను మేము తీసుకోము అని చెప్పారు. ఎందుకంటే ఆమె నిజామాబాద్లో చెల్లని రూపాయి, ఇంకా ఆమె ఎక్కడ చెల్లదు.
ఆమె సొంత ఏరియాలో చెల్లలేదు, వాళ్ళ ఇంట్లో కూడా చెల్లని రూపాయి. ఇక బయటకు వచ్చి ఏం చేస్తామో మాకు తెలియదు. సో కాబట్టి మా పార్టీ చెప్పేసింది, మా స్టాండ్ ఈజ్ క్లియర్. రేపు కేటీఆర్ గారు, కేసీఆర్ వీళ్ళు వచ్చి కూడా మేము చేరుతామన్నా కూడా మేము చేర్చుకోము. ఎందుకంటే ఈ రాష్ట్ర సొమ్మును దాచుకున్న వాళ్ళు మాకు కూడా వ్యతిరేకులే. రాష్ట్ర ప్రజల వ్యతిరేకులు అంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులే. నేషన్ ఫస్ట్ ఫిలాసఫీ మాది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు ఏవైతున్నాయో ఈ రెండు తోడు దొంగలు, ఈ తోడు దొంగలను భరతం పట్టే పనే మా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. గారు ఏం చెప్తారన్న, రాష్ట్రంలో పరిస్థితులు వరదల విషయం కానివ్వండి, యూరియా విషయం కానివ్వండి, మళ్ళీ కాంగ్రెస్ పాత రోజులను తీసుకొని వచ్చిందని చెప్పి చెప్పులు వరుసలు పెట్టి రైతులు కూర్చున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తూ ఉన్నాయి. ఇందిరమ్మ పాలన అంటేనే ఎమర్జెన్సీ పాలన, ఇందిరమ్మ పాలన అంటేనే ఇవి ప్రజలు ఆకలితో అలమటించడం, యూరియా కోసం కొట్లాడటం, ఇచ్చినటువంటి ఆపన్నాస్తం కాదు, అది భస్మాసురం వస్తాం అని చెప్పేసి తెలుసుకోవడానికి 21 నెలలు పట్టింది ప్రజలకు. ఈయన ఇచ్చినటువంటి 420 గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ అమలు కాలేదు. 6 డిక్లరేషన్లు ఏ డిక్లరేషన్ పూర్తి అమలు కాలేదు. ఎందుకంటే వాళ్ళకు డిక్లరేషన్ పైన పర్ఫెక్ట్ క్లారిటీ లేదు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ, ఆయన రాజు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు, ఆయన క్లారిటీ లేదు. ఈయనకు రేవంత్ రెడ్డి గారు క్లారిటీ లేదు. ప్రభుత్వం పైన పట్టు లేదు, మంత్రివర్గం పైన గ్రిప్పు లేదు, మిగతా ఏ ఒక్కరిని కూడా ఎగ్జిక్యూటివ్ విధానం పైన ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇవన్నీ కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ముప్పెడు భారంగా మారింది. రాష్ట్రంలో ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఒక ఇంటికి ఇటుకపేల పెట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇచ్చి కిలో బియ్యం ఇచ్చింది లేదు, ఒక స్కూటీ ఇచ్చి అమ్మాయిలకు ఇచ్చేసింది లేదు. ఒక్కరిని కూడా ఈరోజు ఉద్యోగాలు సక్రమంగా ఇచ్చి ఉద్యోగులు సక్కవట్లేదు, పెన్షన్లు లేక రిటైర్ అయిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో డిఏలు బిఏలు పెంచక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రాష్ట్రం సర్వ సమస్యలతో ఈరోజు మూలుగుతుండడానికి కారణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో దీన్ని పాల్గొనాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపైన ఉందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.